నమస్తే. ఆర్ సంధ్యాదేవి గారి నవల ప్రియవాదిక మొదటి భాగం. వాల్ క్లాక్ 6 గంటలు సూచిస్తూ టంగ్ టంగుమని మ్రోగసాగింది. మురళీధర్ బద్ధకంగా కళ్ళు విప్పాడు. ఇప్పుడే 6 గంటలైందా? త్వరగా లేచి తయారైతే ఆ టైం అవుతుంది. క్లయింట్స్ వచ్చి కూర్చుంటారు. బరువుగా ఊపిరి పీల్చుకుని లేచి బాత్రూంలోకి వెళ్లాడు. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి టైము 7 గంటలు అయింది. అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటుంటే అద్దంలో తన రూపానికి బదులు లాయరు వసంతరాణి గుర్తు వచ్చింది. అప్రయత్నంగా అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు లేలగా మెరిసింది. వసంత ఎంత చక్కనిది, ఎంత గంభీరంగా నిండుగా ఉంటుంది. ప్రతి మాటకి చిన్న చిరునవ్వే సమాధానం చెప్తుంది. అదే కోర్టులో కేసు తీసుకుని వాదిస్తే? ఆమె కంఠస్వరంతో కోర్టు కోర్టు అంతా గడగడలాడించేసి, న్యాయానికి పునాదులు వేసి, అన్యాయాన్ని సమాధి చేసి, కేసుని విజయవంతంగా గెలిచి పారేస్తుంది. ఆమె ఏ కేసు అయినా సరే తొందరపడి తీసుకోదు. తీసుకుందా దాని అంతు చూడనిదే వదిలిపెట్టదు. ఆమె ఏ కేసు అయినా తీసుకుందా అంటే ఎదుటి లాయరు ఆ కేసు తీసుకుని వాదించటానికి ఇష్టపడడు, భయపడతాడు. తను ఆమె చేతిలో ఓడిపోవాలనేమో అని ఒకసారి ఒక కూనీ కేసుని ఇద్దరూ తీసుకున్నారు. మొదట అంతా మురళీధర్దే పై చెయ్యి అయింది. అందరూ లాయర్ మురళీధర్ని అభినందించసాగారు. లాయర్ వసంతతో గెలిచిన వాళ్లు ఎవరూ లేరు. ఆ ఘనత నీకే దక్కుతుంది అని. అయితే రాను రాను వసంతదే పై చెయ్యి అయింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో, నేరస్తుడు నిర్దోషి అని రుజువు చేయడంతో ఆమె గెలిచింది. మురళీధర్ నిజంగా ఆశ్చర్యపోయి తర్వాత మనసారా అభినందించాడు కూడా. అవతలి వాళ్లు కేసు విషయంలో తలక్రిందులు చేసి తప్పు చెప్పడంతో నిజం అని నమ్మి ఆ కేసు తను తీసుకున్నాడు. అనాలోచితంగా ఆ కేసు తను తీసుకున్న నేరస్తుడిని నిర్దోషిగా రుజువు చేసి అన్యాయాన్ని ఆపింది. అందుకే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అప్పటి నుండి వసంత అంటే అదో రకమైన అభిమానం ఏర్పడి ఆ అభిమానం మెల్లగా ఇష్టంగా మారింది. ఆ ఇష్టం మెల్లగా ప్రేమగా మారసాగింది. లాయర్ వసంతకి తండ్రి చిన్నప్పుడే పోయారు. ఆయన కూడా లాయరే. వసంతకి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు కళ్యాణి. ఆమె PUC పాస్ అయింది. తల్లి ఉంది. వసంత వాళ్లకి ఆస్తులు ఉన్నాయి. ఆమె సంపాదన కూడా బాగానే ఉంది. వాళ్లకి ఏం లోటు లేకుండా గడిచిపోతుంది. మురళీధర్ కళ్ల ముందు ఎప్పుడూ వసంత కదులుతూనే ఉంటుంది. వసంత ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటుంది. ఎప్పుడూ కాటన్ చీరలే కట్టుకుంటుంది. కుడి చేతికి గాజులు వేసుకోదు. ఎడం చేతికి స్టీలు గొలుసుతో పెద్ద వాచి పెట్టుకుంటుంది. మెడలో సన్నగా కనీ కనిపించని బంగారు గొలుసు ఉంటుంది. చెవులకి టాప్స్ పెట్టుకుంటుంది. చిన్న ముడి మెడ మీదకు వేసుకుంటుంది. వసంత ఎంతో హుందాగా, అందంగా, చక్కగా ఉంటుంది. సన్నగా, పొడవుగా ఉంటుంది. ఆమెలో నాజుకుతనం, కళ్లల్లో కాంతి పోటీ పడుతూ ఉంటాయి. కళ్ళు విశాలంగా, అందంగా ఉంటాయి. ఆ కళ్లకు కాటుకే పెట్టదు. అయినా ఆ కళ్ళు కాంతితో మిలమిలలాడుతూనే ఉంటాయి. కనుబొమ్మలు సన్నగా గీత గీసినట్టు ఉంటాయి. ఆ పెదవులకి లిప్స్టిక్ వేసినట్టు ఎర్రగా కెంపుల్లా మెరుస్తుంటాయి. మురళీధర్ ఆలోచిస్తూ క్షణంసేపు అలా ఉండిపోయాడు. కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపమే కళ్లల్లో కదులుతుంది. హృదయంలో ఆమె రూపమే నిండిపోయింది. తన మనసులో మాట ఆమెకు తెలిస్తే బరువుగా నిట్టూర్చాడు. ఆమె మనసులో ఏముందో తను ఇంతవరకు గ్రహించలేకపోయాడు. ఆమె ఎప్పుడూ స్నేహంగానే మాట్లాడుతుంది. ఆమె కూడా తనని మనసులో ఆరాధిస్తుందేమో. ఆ విషయం తనకి ఎలా తెలుస్తుంది అనుకుంటూ చేతిలో దువ్వెన అక్కడ పడేసి డైనింగ్ హాలులోకి వెళ్లాడు.
బ్రేక్ఫాస్ట్ తీసుకుని యువతలికి వచ్చేసరికి పిఏ ఎదురు వచ్చి అతని కోసం ఎవరెవరు వచ్చింది చెప్పాడు. క్లర్క్ వచ్చి ఆ రోజుకి కావలసిన ఫైల్స్లన్నీ తెచ్చి అతని ముందు ఉంచాడు. ఫైల్స్ అన్నీ ఒకసారి చూసి తల పంకించి హాలులోకి వెళ్లాడు. లాయర్ మురళీధర్ అంటే అందరికీ గౌరవమే. అతను చాలా మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. అతనికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. తండ్రి డాక్టర్. కొడుకుని డాక్టర్ చెయ్యాలని ఆయన ఎంతో ఆశించారు. ఆయన ఆశ నెరవేరలేదు. మురళీధర్ లాయర్ అయ్యాడు. తండ్రి డాక్టర్ అయితే కొడుకు మంచి పేరున్న లాయరు. అటు భర్త ఇటు కొడుకును చూసి ఆవిడ గర్వపడుతుంది. డాక్టర్ గారి భార్యగా, లాయర్ గారి తల్లిగా. వసంత కోర్టు నుండి రాగానే అలసటగా చేతిలోనే నల్లగౌను తీసి పక్కన పడేసి సోఫాలో కూర్చుండిపోయింది. తల్లి పార్వతమ్మ కూతుర్ని చూస్తూనే లోపలికి వెళ్లి వేడివేడి కాఫీ కప్పులో పోసి తెచ్చింది. ఎందరూ నౌకర్లు ఉన్నా ఆవిడ కూతురికి అన్నీ స్వయంగా అందిస్తుంది. తల్లి కప్పు అందిస్తుంటే ఒక్కసారి తల పైకి ఎత్తి ఆవిడ వైపు చూసింది. మాతృమూర్తి ప్రేమలో రవ్వంత కల్మషం కూడా ఉండదు. నిండుగా ప్రేమాభిమానాలు తొణికిసలాడుతూ ఉంటాయి. ఎంత అలసటగా ఇంటికి వచ్చినా తల్లి చేతులతో ఇచ్చిన కాఫీ త్రాగగానే ఆ కాఫీ దివ్య ఔషధంలా పనిచేసి బద్ధకం, అలసట అన్నీ ఒక్కసారి మాయమయ్యి శరీరం అంతా తేలికయి మనసు అంతా హాయిగా అనిపించి ఆనందంగా ఉంటుంది. ఎంతో శక్తి శరీరంలోకి ప్రవేశించినట్టు అయి బలం పుంజుకున్నట్టు ఉంటుంది. కప్పు అందుకుంది. కూతురికి కప్పు అందించి ఆమె తలపై చేత్తో మృదువుగా ప్రేమగా నిమిరింది. వసంత కాఫీ తాగేసిన తర్వాత ఆ ఖాళీ కప్పు తిరిగి అందుకుంటూ, లేమ్మా, లేచి స్నానం చేసి కాసేపు పడుకో అంది ఆవిడ. తండ్రిలాగే కూతురు కూడా లాయర్గా మంచి పేరు తెచ్చుకుంది. కాని ఆవిడకు ఆ కూతురు అంటే చాలా ప్రేమ. తండ్రి పేరు నిలబెట్టింది. తండ్రి స్థానంలో కూతురు నిలబడింది అని ఆవిడకు గర్వ కారణం అయింది. కళ్యాణికి చదువు సరిగ్గా అబ్బలేదు. ఆమెకు ఎంతసేపు అల్లికలు, చేతి పనులు అంటే ఇష్టం. వంటలు మాత్రం ఎంతో బాగా చేస్తుంది. ఏ పుస్తకంలో ఏ వంట చదివినా ఆ రోజు ఆ వంట చేసి తల్లికి, అక్కకి పెట్టవలసిందే. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే అమ్మాయిగా కాక పెళ్లి చేసుకుని గృహిణిగా తన ధర్మం నెరవేర్చే గుణాలు ఆమెలో ఉన్నాయి. కళ్యాణికి చదువుకొమ్మని చెప్పి చెప్పి వసంత విసిగిపోయి ఊరుకుంది. చెల్లెలి ఇష్టం. చదువు లేకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి అని ఊరుకుంది. కళ్యాణికి ఎంతసేపు వంటలు వండటం, ఇంటిని అందంగా తీర్చిదిద్దటం, వీధిలో అందంగా ముగ్గులు వేయటం, తోటపని అంతా తోటమాలి ఉన్నా తను స్వయంగా చూసుకుంటుంది. కుక్కపిల్లల్ని జాగ్రత్తగా ముద్దుగా పెంచుతుంది. దగ్గర ఉండి వాటికి పాలు పట్టిస్తుంది. చదువు ఒక్కటే ఆమెకు అబ్బలేదు. అన్ని విషయాలలోనూ చాలా తెలివైనది. కళ్యాణి కూడా చాలా అందంగా ఉంటుంది. వసంతలాగే తెల్లగా, అందంగా, సన్నగా, పొడవుగా ఉంటుంది. కోల కళ్ళు. ఆ కళ్ళకి కాటుక రేఖలు తీర్చిదిద్దుతుంది. నెమ్మదిగా గీత గీసినట్టుండే కనుబొమ్మలు, లిప్స్టిక్ వేసిన అందమైన పెదవులు దిద్దినట్టు ఉంటాయి. నొక్కు నొక్కుల జుట్టు, పెద్ద పొడవుగా జడ, మనిషి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వసంత స్నానానికి వెళ్ళింది. కళ్యాణి సోఫాలో కుక్కపిల్లల్ని పెట్టుకుని ఆడిస్తూ వాటిని ముద్దులాడుతూ కూర్చుంది. అంతలో ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా లేచి వెళ్లి రిసీవర్ అందుకుని హలో అంది. హలో, లాయరు వసంత గారు ఉన్నారా? అవతలి కంఠస్వరం మృదు గంభీరంగా పలికింది. ఉన్నారు, పిలుస్తాను ఉండండి అంటూ అక్కకి చెప్పడానికి లోపలికి వెళ్ళింది. వెళ్లి వెంటనే తిరిగి వచ్చి రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో, మీ పేరు కనుక్కోమన్నారు. మురళీధర్ అని చెప్పండి. అతని కంఠస్వరం మామూలుగా పలికింది.
అతని పేరు వినగానే కళ్యాణి నిటారుగా అయింది. మామూలుగా ఉన్న ఆ కళ్లల్లోకి కాంతి లాంటిది ఏదో చర్రున ప్రాకింది. పెదవులపై చిరునవ్వులు అలుముకున్నాయి. గుండెల్లో సంతోషపు పొంగు అలా పైపైకి రాసాగింది. ఆ మీరా, ఉండండి, ఇప్పుడే పిలుచుకు వస్తాను అంటూ కంగారుగా ఉత్సాహంగా అక్కగారి గదిలోకి బాణంలా దూసుకు మరీ వెళ్ళింది. అద్దం ముందు కూర్చుని తల దువ్వుకుంటున్న వసంత చివ్వున తల తిప్పి చూసింది. ఎవరా, ఏమిటి అంత కంగారుగా వస్తుంది అని. అక్కా అక్కా అంటూ పిలుస్తూ ఒక్క క్షణం ఆగింది. ఊపిరి పీల్చుకోవడానికి టైము ఇవ్వు అన్నట్లు. ఏమిటి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది చెల్లెలి వైపు. అక్కా, ఆయన ఫోన్ చేశారు అంది. ఆయన అంటే పేరు ఊరు లేదా అని కాస్త విసుగ్గా అడిగింది. అబ్బా, ఆయన మురళీధర్ గారు అంది. అలా అంటున్నప్పుడు కళ్యాణి కళ్ళు వింత కాంతిని దిద్దుకున్నాయి. చెల్లెలి ముఖంలోకి పరీక్షగా వింతగా చూసి అక్కడి నుండి లేచి వెళ్ళింది. కళ్యాణి అక్క వెనకాలే వెళ్ళింది. మురళీధర్ పేరు వింటూనే ఆమె అంతరంగమంతా పురి విప్పిన నెమలిలా నాట్యం చేస్తుంది. అతను అంటే తనకి ప్రాణం. ఆ ప్రాణం అన్న సంగతి అతనికి ఎలా తెలుస్తుంది? అతన్ని తను మోగగా ఆరాధిస్తుంది. అతనికి తను అంటే ఇష్టమేనా? ఆ ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం? ఆమె ఆలోచిస్తూ అలా నిలబడిపోయింది. వసంత అతనితో ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి అక్కడే గుమ్మానికి ఆనుకుని ఏవో ఆలోచనల్లో మునిగిపోయింది. వసంత క్షణంసేపు చెల్లెలి వైపు అలా చూసి కళ్యాణి అంటూ పిలిచింది. ఆ అంటూ ఉలిక్కిపడిన దానిలా సర్దుకు నిలబడి ఏమిటి అన్నట్టు చూసింది. ఏమిటి, నిలబడే నిద్రపోతున్నావా? కళ్యాణి సిగ్గుపడినట్లుగా తల వంచుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఏమిటి ఈ మధ్య అదోలా పరధ్యాసగా ఉంటుంది? చెల్లెలి మనసులో ఏమైనా ఉందా? అడిగితే చెప్తుందా? లేక తను చెప్పే వరకు మౌనంగా ఊరుకోవాలా? వసంత ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. ఆమె కళ్లల్లో మురళీధర్ కదిలాడు. అతని గురించి ఆమె మనసు ఆలోచించసాగింది. మురళీధర్ చామన ఛాయగా ఉన్న మనిషిలో మంచి ఆకర్షణ, ముఖంలో కళ ఉన్నాయి. మనిషి బాగా పొడవుకి తగిన ఒళ్లుతో బలంగా ఆరోగ్యంగా ఉంటాడు. నొక్కుల క్రాపు, పట్టుదలను సూచించే పొడవుగా సూటిగా ఉన్న నాసిక, చురుకైన కళ్ళు, కాస్త మోటుగా ఉండే పెదవులు, అందంగా తీర్చిదిద్దినట్లుండే కోరమీసం. మనిషిలో టీవీ దర్జా పోగుపోసినట్టుగా కనిపిస్తాయి. మాటలు తూచినట్టు మాట్లాడతాడు. నవ్వు నిండుగా గంభీరంగా ఉంటుంది. అతని మనసులో ఏముందో త్వరగా అంచనా వెయ్యలేరు ఎవరు. వసంత ఆలోచిస్తూ అలా పడుకుంది. ఏదో కేసు విషయం మాట్లాడటానికి ఫోన్ చేశాడు. అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నా అటు వెళుతున్నా ఇంటికి వచ్చి ఒక్క 5 నిమిషాలు ఉండి వెళ్లిపోతాడు. అందుకే అతను అంటే తనకి ప్రత్యేకమైన అభిమానం. ఆ రాత్రి భోజనాలు అయ్యాక కాసేపు పుస్తకాలు తిరగేస్తూ చదవసాగింది. ఆ రోజు ఏమిటో మనసు అంతా చికాకుగా అనిపించి మరిక చదవలేక వెళ్లి తన గదిలో పడుకుంది. ఆ గదిలోకి కళ్యాణి వచ్చి పాల గ్లాసు పక్కన టేబుల్ పై ఉంచి వెళ్లబోతూ ఆగి మంచం వైపు చూసి అక్కా అంటూ పిలిచింది. ఆ పిలుపు వింటూనే చెల్లెలి వైపు కళ్ళు తిప్పి చూసింది. నిద్రపోతున్నావా అడిగింది. లేదు, ఏదో చెప్పబోయి ఆగిపోయినట్లు సందేహిస్తూ అలా నిలబడిపోయింది. అది గ్రహించి ఇలారా అంటూ దగ్గరకు రమ్మని పిలిచింది. కళ్యాణి మెల్లగా అక్క మంచం దగ్గరకు వెళ్ళింది. ఇలా కూర్చో అంటూ చెప్పి చెల్లెలు చెయ్యి పట్టి మంచం మీద కూర్చోపెట్టుకుంది. ఏమిటి కళ్యాణి, ఏమిటి చెప్పాలనుకుంటున్నావు అడిగింది. ఏం లేదు అక్కా అంటూ తేలిగ్గా నవ్వేసింది. నువ్వు అలా అంటే నేను ఊరుకోను. నీ మనసులో ఏదో ఉంది, చెప్పు ఏమిటో. ఆమె మాట్లాడలేదు. చెప్పు కళ్యాణి అంటూ బలవంత పెట్టింది. అది కాదక్కా,
మురళీధర్ గారికి ఇంకా పెళ్లి కాలేదు కదూ అంటూ ప్రశ్నించింది. అతనికి పెళ్లి కాలేదని తెలుసు. ఉపోద్ఘాతంగా అలా ప్రశ్నించింది. ఎందుకో అక్క తన మనసులో మాట పసిగట్టేస్తుంది ఏమో అన్న భయం మనసులో పీకుతుంటే కనురెప్పలు బరువుగా క్రిందికి వాలిపోయాయి. చూపులు నేలకు అతుక్కుపోయాయి. ఆ మాట వింటూనే అలా తెల్లబోయినట్లు ఎలాగో చెల్లెలి వైపు చూసింది. ఆయన విషయం నీకు ఎందుకు? సూటిగా ప్రశ్నించింది. ఆహా, ఊరికే అడుగుతున్నాను, మామూలుగా కొద్దిగా కంగారు పడుతున్నట్లుగా అంది. పెళ్లి కాలేదు. ఏం, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా? అక్క మాటలకి కళ్యాణి నవ్వేస్తూ తల తిప్పింది, ఎవరూ లేరు అన్నట్టు. వసంతకి నవ్వు వచ్చింది. ఆయన ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమో, వెళ్ళి ఆయన్ని అడుగు. కళ్యాణి నోరు టక్కున మూతపడిపోయింది. ఒకళ్ళ విషయాలు మనకు ఎందుకు? మన విషయాలు మనం ఆలోచించుకోవడానికే టైం ఉండదు అంది వసంత. అతని స్వంత విషయాలు మనకే అనవసరం. వెళ్ళు, వెళ్ళి పడుకో. కళ్యాణి తల ఊపి వెళ్లిపోయింది. చెల్లెలు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఏ రోజూ లేనిది చెల్లెలు అతని విషయంలో ప్రత్యేకంగా ఎందుకు అడిగింది? అతను అంటే ఆమె ఇష్టపడుతుందా? అదీ కాదు. అతను ఎప్పుడు వచ్చినా కళ్యాణి లోపలికి వెళ్ళిపోతుంది. అతను కళ్యాణితో ఎక్కడా మాట్లాడడు. ఎందుకు అతని విషయంలో అంత శ్రద్ధ, ఇష్టం చూపిస్తుంది? అతన్ని ఆమెగాని ప్రేమించటం లేదు కదా? వసంత గుండె ఒక్కసారి ఆగిపోయినట్టు అయింది. కళ్యాణి అతన్ని ప్రేమిస్తే ఎలా? వసంత మనసు అంతా ఎలాగో అయిపోయింది. మనసు బాధతో మూలిగినట్లు అయింది. మురళీధర్ కళ్ల ముందు కదలసాగాడు. అతని భార్య ఎవరై ఉన్నారో ఆమె చాలా అదృష్టవంతురాలు. వసంత గాఢంగా నిట్టూర్చింది. అనవసరంగా ఊహలు అల్లుకుని ఇష్టాన్ని పెంచుకుని ఆపై ప్రేమించటం చాలా తెలివి తక్కువతనం. ఆ ప్రేమ ఫలించకపోతే పడే బాధ వర్ణనాతీతం. వసంతకి ఎందుకో కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. మనసులో బాధ సుడిగుండమైంది. ఆ రోజు కళ్యాణి పుస్తకంలో చదివి కొత్త రకం స్వీట్ తయారు చేసింది. ఆ రోజు సాయంత్రం ఏదో పని ఉండి లాయర్ మురళీధర్ వసంత ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ మ్రోగగానే కళ్యాణి వెళ్లి తలుపు తీసింది. గుమ్మం పొడవునా మురళీధర్ నిలబడి ఉన్నాడు. అంతే, ఆమెకు సంతోషంతో నోటి మాట రాలేదు. మీరా అన్న మాటలు ఆమె పెదవుల వెనకే ఆగిపోయాయి. కళ్ళు కాంతితో తళతళ మెరవసాగాయి. మనసు పాల సముద్రమై పొంగిపోసాగింది. వసంతగారు ఉన్నారా? చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఉన్నారు, రండి అంటూ గుమ్మానికి అడ్డు తొలగి దారి ఇచ్చింది. అతను లోపలికి వచ్చాడు. కూర్చోండి అంటూ సోఫా చూపించి లోపలికి వెళ్ళింది. అతను సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసి చదవసాగాడు. వసంత 10 నిమిషాల తర్వాత హాలులోకి వచ్చింది. నవ్వుతూ విష్ చేసి కూర్చుంది. అతను ఒక కేసు గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఆ విషయం ఇద్దరూ ఒక అరగంట సేపు మాట్లాడుకున్నారు. అతను తీసుకున్న కేసు విషయంలో ఏవో సాక్ష్యాల కోసం సలహా గురించి వచ్చాడు. అలా ఎప్పుడైనా వసంత కూడా అతని ఇంటికి వెళ్లి వస్తుంది. ఆ విషయం మాట్లాడిన తర్వాత మిగతా విషయాల్లోకి వచ్చారు. అప్పుడే కళ్యాణి ట్రేలో కాఫీ, తను చేసిన స్వీట్స్ పట్టుకు వచ్చి పెట్టింది. అబ్బా, ఏమిటి చాలా తెచ్చేశారు, నేను ఏం తినలేను, కాఫీ తీసుకుంటాను అన్నాడు. ఆ మాటలకి కళ్యాణి ముఖం ఒక్కసారి చిన్నపోయింది. అది గ్రహించి వసంత అంది, ఈరోజు మా కళ్యాణి స్పెషల్గా తయారు చేసిన స్వీట్, అది వద్దనకుండా తీసుకోండి, లేకపోతే మా చెల్లెలికి కోపం వస్తుంది అంటూ నవ్వుతూ చెప్పగానే మురళీధర్ కంగారుగా కళ్యాణి వైపు చూశాడు. అలాగా, మీరు చేశారు అంటే వదిలిపెట్టకుండా తినేస్తాను, ఇంకా వేయించుకుని మరీ తింటాను అంటూ నవ్వుతూ స్వీట్ తీసుకున్నాడు.
అతని మాటలకు ఆమె సిగ్గుపడి లోపలికి వెళ్లిపోయింది. వసంత చెల్లెల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ మురళీధర్ స్వీట్ తింటూ ఆమె ముఖంలోకి చూడసాగాడు. వసంత మనసు చెల్లెలి గురించి ఆలోచించటం వలన అతను తన వైపే చూస్తున్నాడని గ్రహించుకోలేకపోయింది. అందాల వసంతని చెయ్యి చాపి దగ్గరకు లాక్కుంటే, పూల కొమ్మల నాజూగ్గా సుకుమారంగా ఉన్న ఆమెను అలా గుండెలకు హత్తుకుంటే, మురళీధర్ ఆలోచనలు పూల పల్లకీలా ఊరేగసాగాడు. కాసేపు కూర్చుని అతను వెళ్లిపోయాడు. వసంత ఆ రోజు రాత్రి 1 గంట వరకు పుస్తకాలు చూస్తూ కూర్చుంది. తల్లి వచ్చి పడుకోమని చెప్పిందాకా అంత టైం అయిందని అనుకోలేదు. ఉలిక్కిపడి చేతి వాచీ వైపు చూస్తే 1 గంట దాటుతోంది. అలాగే పడుకుంటానని చెప్పి పుస్తకం మూసేసి గదిలోకి వెళ్లి లైటు ఆర్పి పడుకుంది. మంచం మీద పడుకున్నా ఆమెకు నిద్ర రాలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. ఆమె కళ్ల ముందు కళ్యాణి కనిపించింది. ఆ వెంట బెనర్జీ కనిపించాడు. ఆ తర్వాత శ్రీరామే కనిపించాడు. ఒకసారి ఆమె హృదయం బాధతో గిలగిలలాడింది. బెనర్జీ. కళ్ల నీళ్లు గిర్రున తిరిగాయి. శ్రీరామ్ గుర్తురాగానే ఆమెకు దుఃఖం ఆగలేదు. అటు బెనర్జీ, ఇటు శ్రీరామ్. ఇద్దరూ ఇద్దరే. అలా అయిపోయారు. తన జీవితం చీకటిమయం అయిపోయింది. మళ్లీ ఈనాడు తన జీవితంలో మురళీధర్ ప్రవేశిస్తున్నాడు. వీల్లేదు. అతను తన జీవితంలో ప్రవేశించడానికి వీల్లేదు. బాధగా కళ్ళు మూసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తన జీవితం ఎందుకిలా అయిపోయింది? భగవంతుడా, ఈ జీవితానికి అర్థం లేదా? ఇక ఈ జీవితానికి వెలుగు లేదా? తనలో తాను కుమిలిపోయి ఏడ్చింది. అయినా మనసులో బాధ కొద్దిగా కూడా తగ్గలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. వెచ్చని చెయ్యి ఒకటి నడుం మీద పడినట్లు అయి ఉలిక్కి పడింది. కళ్ళు తెరిచి మాత్రం చూడలేదు. ఆ చెయ్యి ఆమె నడుం చుట్టూ పడి దగ్గరగా లాక్కుంది. ఇంకా దగ్గరగా, ఊపిరి తిరగనంత దగ్గరగా లాక్కుని గుండెలకు హత్తుకుంది. ఎవరు? అంది. అతను మాట్లాడలేదు. అతడి ముఖం ఆమె ముఖం మీద క్షణంసేపు తారట్లాడింది. అతని పెదవులు ఆమె పెదవులపై అద్దాయి. క్షణంసేపు ఇద్దరూ మైమరిచిపోయారు. తర్వాత వసంత ఉలిక్కిపడి ఎవరు అంటూ అతన్ని దూరంగా గెంటేసింది. వెంటనే లైటు వేసి చూసింది. మురళీధర్. మీరా? ఆశ్చర్యపోయింది. అవును, నేనే. గర్వంగా చూశాడు. ఎలా వచ్చారు ఇక్కడికి? ఎవరూ చూడలేదు కదా? భయంగా అడిగింది. అన్నాడు అతను కళ్ళు తమాషాగా తిప్పుతూ. ఆమె అతని కళ్లల్లోకి సూటిగా చూడలేకపోయింది. కన్నురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. వసు? మృదువుగా పిలిచాడు. అంది అతి మెల్లగా. నీకోసం పరిగెత్తుకు వస్తే అలా దూరంగా ఉండిపోతావేమిటి అంటూ మెల్లగా దగ్గరకు జరగసాగాడు. ఆమె భయంగా చూసింది. వసు, నీకు దూరమై నేను క్షణంసేపు ఉండలేను అంటూ ఆమెను 2 చేతులతో చుట్టేశాడు. ఆమె క్షణంసేపు అతని కౌగిలిలో మైమర్చిపోయింది. పురుష సహజమైన కోరిక అతని కళ్లల్లో కనిపించగానే ఉలిక్కిపడి అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది. అతను వదిలిపెట్టలేదు. వసు, నా కోరిక కాదన్నకు అతను మెల్లగా బ్రతిమలాడసాగాడు. వద్దు, ఇప్పుడు కాదు, వదలండి. వసు అంటూ అతను ఆమెను లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ బ్రతిమాలసాగాడు. వద్దు, వదలండి, వదలండి అంటూ గింజుకోసాగింది. అక్కా, అక్కా అంటూ పిలిచింది కళ్యాణి. వసంత ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసింది. ఏమిటి వదలండి వదలండి అంటున్నావు నిద్దట్లో కూడా? కేసు గురించేనా ఆలోచనలు అని అడిగింది. వసంత ఒక క్షణం అలా ఉండిపోయింది. రాత్రి జరిగిన విషయం అంతా కల, నిజం కాదు. తన కలవరింతలకి తనే సిగ్గుపడింది.
ఏమాత్రం తీరిక దొరికినా అతని గురించే ఆలోచనలు. అందుకే ప్రతి రాత్రి అతను కలలోకి వస్తుంటాడు. సిగ్గుపడిన దానిలా ముఖం తిప్పుకుంది. లేచి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి కళ్యాణి ఆమెకు కావలసినవి అన్నీ అందించింది. వసంత టిఫిన్ చేస్తుంటే ఆలోచనలు బెనర్జీ మీదకు వెళ్ళాయి. కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆ రోజు యూనివర్సిటీకి వెళ్లడానికి బస్టాప్లో నిలబడింది. అతను ఒక మోటార్ బైక్ మీద వచ్చి ఆగాడు. అతను తెలుగు అతనులా లేడు. వైట్ ప్యాంటు, వైట్ ఫుల్ హ్యాండ్స్ కమీజ్ టక్ చేసుకున్నాడు. కళ్ళకి గాగుల్స్ ఉన్నాయి. మీసాలు అందంగా దిద్దినట్లు ఉన్నాయి. తెల్లని ముఖానికి మరింత కొట్టవచ్చినట్లు ఉన్నాయి ఆ కోర మీసాలు. నొక్కుల క్రాఫ్, సూటిగా పొడవుగా ఉన్న నాసిక, కాస్త మోటుగా ఉన్నా పెదవులు దిద్దినట్టున్నాయి. మనిషి బాగా పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా, హుందాగా ఉన్నాడు. ఒక్కసారికి 10 సార్లు చూడాలనిపించే అందం, ఆకర్షణ అతనిలో ఉన్నాయి. వసంత కళ్ళు తిప్పుకోలేకపోయింది. అతనితో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని మనసు ఉవ్విళ్ళూరసాగింది. అప్పుడే అతను ఆమె వైపు చూశాడు. అంతవరకు అటు చూడలేదు. ఫ్రెండ్ కోసమో ఏమిటో మోటార్ బైక్ ఆపి అటూ ఇటూ చూడసాగాడు. ఆమె వైపు చూడగానే వసంత గుండెలు దడదడలాడసాగాయి. అతను గాగుల్స్ తీసి పరీక్షగా చూశాడు. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతని కళ్ళు చురుగ్గా చూశాయి. ఆమె కళ్ళు సిగ్గుగా చూశాయి. నీ అంత అందాల రాశిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అన్నట్టున్నాయి అతని చూపులు. నేను కూడా మీ అంత అందమైన మనిషిని నేను ఎక్కడా చూడలేదు అన్నట్టున్నాయి ఆమె చూపులు. నిజంగా నువ్వు అద్భుత సౌందర్య రాశివే అన్నట్టున్నాయి అతని చూపుల్లో భావం. మీరు మాత్రం అందంలో చంద్రుణ్ణి మించిపోలేదు అన్న భావం ఆమె కళ్లల్లో తొణికిసలాడింది. అతని కళ్ళు పలకరింపుగా నవ్వాయి. వసంత కంగారుగా చూసి తల తిప్పేసుకుంది. అంతలో బస్సు రాగానే త్వరగా బస్సు ఎక్కేసింది. బస్సు బయలుదేరుతుంటే కిటికీలో నుండి అటు తొంగి చూసింది. అతను ఇంకా అలాగే కుతూహలంగా చూస్తున్నాడు. బస్సు ఆగిపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చినా చదువుకోవాలనిపించలేదు. అతను ఎవరు, పేరు ఏమిటో, పెళ్లి అయిందో లేదో తనే ఆలోచనలతో గడిపింది. మళ్ళీ అతన్ని ఒకసారి చూస్తే ఈ జీవితంలో అతన్ని చూడగలదా? తెల్లవారి లేచింది మొదలు పడుకునే వరకు ఎందరో కనిపిస్తుంటారు. వాళ్ళు తిరిగి కనిపిస్తారని నమ్మకం లేదు. కనిపిస్తే కనిపించవచ్చు, లేదా కనిపించకపోవచ్చు. వసంతకి దిగులు ముంచుకు వచ్చింది. వరుసగా వారం రోజులు బస్టాండ్లో అతని కోసం వెతికింది. అతను కనిపించలేదు. అతను ఎంత అందంగా ఉన్నాడో ఫ్రెండ్స్కి వివరంగా చెప్పింది. అందరూ ఆశ్చర్యంగా విన్నారు. అబ్బా, అంత చక్కగా ఉన్నాడా అంటూ. వసంతకి రోజు రోజుకి దిగులు ముంచుకు రాసాగింది. అతను మళ్లీ కనిపించే వరకు ప్రాణం నిలిచేటట్టు లేదు. ఆమె మనసు ఊరు పేరు లేని మనిషి కోసం కలవరించసాగింది. వసంత అలా ఆలోచిస్తూ కూర్చునేది. మురళీధర్ మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. వసంత మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? ఫోన్ చేసి అడిగితే? ఫోన్ చేసి అడిగితే ఏం బాగుంటుంది? ఆమె ఏమైనా అనుకోదు. ఎదురుగుండా అడగలేక ఫోన్ చేసి అడిగాడు అని అలా బాగుండదు. ఇంకేమి అడగాలి? ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాలి అంటే ఎలా? వసంతని తనతో ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి, ఎలా చెప్పి తీసుకువెళ్ళాలి ఆలోచించసాగాడు. అతనికి ఉపాయం తట్టగానే మనసు అంతా సంతోషంతో నిండిపోయింది. వసంతతో ఒంటరిగా ఒకరోజు అంతా గడిపితే ఆ హాయి, ఆనందం వర్ణించనలవి కాదు. అతను అలా తన గదిలో కూర్చుని వసంత గురించి ఆలోచించసాగాడు. బాబూ, మురళి అంటూ తల్లి పిలిచిన పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డట్టు అయి అటు తిరిగి చూశాడు. తల్లి గుమ్మం వద్ద నిలబడి ఉంది. అమ్మా, సోఫాలో నుండి లేచి నిలబడుతూ,
ఏం కావాలి అమ్మా అన్న అర్థంతో. తల్లి ఎప్పుడూ తన గదిలోకి రాదు. వచ్చింది అంటే ఏదో ఒక ముఖ్య విషయం మాట్లాడటానికే అయి ఉంటుంది. ఏమిటా విషయం? మీ నాన్నగారు హాలులో కూర్చున్నారు. నిన్ను పిలుచుకురమ్మన్నారు. నన్నా? ఎందుకు? అతను ఒక్కసారిగా అలా ఉండిపోయాడు. నీతో మాట్లాడాలటరా. మురళీధర్ ముఖం ఒక్కసారి అదోలా అయిపోయింది. తండ్రి సాధారణంగా తనని కబురు చేసి మాట్లాడరు. ఏమిటి అంత ముఖ్య విషయం? తల్లి ముఖంలోకి చూశాడు. ఆవిడ చిరునవ్వుతో కొడుకు వైపు చూసింది. ఆవిడ ఏదో సంతోషమైన వార్త విన్నందువలన కలిగే ఆనందం ఆ కళ్లల్లో స్పష్టంగా కనిపించసాగింది. మురళీధర్ ఇక మాట్లాడకుండా తల్లి వెంట హాలులోకి వెళ్లాడు. కాంతారావు గారు కొడుకు రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నట్టుగా ఉన్నారు. పిలిచారా నాన్న? ఎంతో నెమ్మదిగా అడిగాడు. కొడుకు వైపు క్షణంసేపు పరిశీలనగా చూసి అలా సోఫాలో కూర్చో అన్నట్టు కళ్లతోనే చెప్పాడు. ఆ సంజ్ఞ అర్థం చేసుకున్న వాడిలా తండ్రికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ పక్కన ధనలక్ష్మమ్మ కూర్చుంది. ఆ విషయం చెప్పావా అన్నట్టు భార్య వైపు చూశారు. లేదు, ఇంకా చెప్పలేదు. మీరు చెప్తారని ఊరుకున్నాను అన్నట్టు భర్త వైపు చూసింది ఆవిడ. సర్లే, నేనే చెబుతాను అన్నట్టు ఒక్క క్షణం ఆగి మెల్లగా అన్నారు. రాత్రి 7 గంటలకు నీకు తీరికేనా? తండ్రి మాటలకు అతను చిన్నగా నవ్వి అన్నాడు. తీరిక అంటూ ఎప్పుడూ ఉండదని మీకు తెలుసు. తీరిక కావాలని కొన్ని పనులు వెనక పెడితే అప్పుడు తీరిక దొరుకుతుంది. కొడుకు మాటలకు ఆయన నవ్వేశారు. అవును, నిజమే. వీడికి తీరిక ఎక్కడిది? పెద్ద పేరున్న లాయరు. ఆయన మనసు క్షణంసేపు గర్వంతో పొంగిపోయి గుండెల నిండా సంతోషం పొంగి పొర్లసాగింది. మనసులో విషయం, ఆ భావం కొడుక్కు తెలియకుండా జాగ్రత్త పడుతూ పైకి మామూలుగా, రాత్రి 7 గంటలకి మనం ముగ్గురం దామోదరరావు గారి ఇంటికి వెళ్ళాలి. నీవు ఆ టైముకి నీ పనులన్నీ చక్కపెట్టుకుని రెడీగా ఉండు అన్నారు. అలాగే అన్నట్టు తల ఊపి లేచి నిలబడ్డాడు. దామోదరరావు గారి ఇంటికి తనూ వెళ్లవలసిన పని ఏమిటో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. మురళీధర్ కోర్టుకు టైం అయిందని వెళ్లిపోయాడు. ధనలక్ష్మమ్మ భర్త వైపు అయోమయంగా చూసింది. ఏమండి, అబ్బాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను అన్నారు. తలాతోకా లేకుండా వాడితో అలా చెప్పారేమిటి అంది భర్తతో. భార్య మాటలకి అవును సుమా, ఆ విషయమే గుర్తులేదు అన్నారు. ఎందుకో ఏమిటో వాడు అడగలేదు, మీరు చెప్పలేదు. మీరు చెబుతారని నేను ఏం చెప్పలేదు. ఆయన భార్య మాటలు వింటూనే గట్టిగా నవ్వేస్తూ అన్నారు. నేను చెప్పకపోయినా అబ్బాయికి అర్థం కాలేదు అంటావా? తల్లి తండ్రి కొడుకును వెంట పెట్టుకుని ఎవరింటికో తీసుకువెళ్లారు అంటే ఎవరికైనా అర్థమైపోతుంది. మనం ప్రత్యేకించి చెప్పలేదని ఆలోచించటం అనవసరం. ఈ కాలం పిల్లలకి అన్నీ ముందే గ్రహింపు అయిపోతాయి అన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. నాకు మాత్రం మా నాన్నగారు మీ ఇంటికి ఎందుకు వెళ్లారో అర్థం కాలేదు ఆ రోజుల్లో. నీకు మాత్రం మా నాన్నగారు ఎందుకు వచ్చారో గ్రహింపు అయిపోయింది. అది చెప్పుకోదగిన విశేషం అన్నారు తమాషాగా. ఆవిడ చిరుకోపంతో చూసింది. ఇంత వయసు వచ్చినా పాత రోజులని గుర్తు చేసుకుంటూ మాట్లాడటం ఆవిడకు నచ్చలేదు. చాలండి, మాట్లాడితే ఇదొక విషయం ఎత్తుతారు. ఇంటికి ఎవరో వస్తుంటే మా అమ్మ నాన్నగారు హడావిడి పడిపోతూ నన్ను ముస్తాబు అవ్వమంటే ముందే ఊహించుకున్నాను పెళ్లి చూపుల తతంగం ఏదో అని. మాట వరుసకి మీతో ఒకసారి అంటే అదే మాట పట్టుకు వేలాడుతారు అంటూ అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది ఆవిడ. ఆయన భార్య అలా ఉడుక్కోగానే నవ్వుకున్నారు. సాయంత్రం 7 గంటలకి దామోదరరావు గారి ఇంటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. వాళ్ల అమ్మాయిని కొడుక్కు చేసుకోవాలని ఆయన పట్టుదల. వసంత సాయంత్రం కోర్టు నుండి రాగానే స్నానం చేసి
బట్టలు మార్చుకుని మంచం మీద అలా పడుకుంది. ఆమెకు బెనర్జీ గుర్తుకు వచ్చాడు. తను చదువుకునే రోజుల్లో అతను ఆ రోజు బస్టాండ్లో కనిపించగానే తన మనసు వశం తప్పింది. ఎవరిని చూసినా చెలించని మనసు అతన్ని ఆ రోజు చూస్తూనే మనసు పారేసుకుంది. రాత్రి పగలు అతని గురించే ఆలోచనలు. ఆ రోజు చెల్లెలు కళ్యాణిని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది. ముందుగా ఒక బట్టల షాపులోకి వెళ్లారు. ఆ షాపులో అడుగు పెడుతూనే వసంత క్షణంసేపు అలా ఉండిపోయింది. కల నిజమా? అతనే. ఆమె మనసు పాల సముద్రం అయింది. హృదయంలో కోయిల గొంతెత్తి పాడినట్లు మనసు అంతా పరవశంతో నిండిపోయింది. కౌంటర్ దగ్గర ఒకతను కూర్చున్నాడు. ఆ షాపు అతను సింధీ. అతనికి ఎదురుగా ఒక కుర్చీ వేసుకుని కూర్చుని హిందీలో ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. ఇతను అతన్ని చూస్తూనే తెలుగు అతను కాదని తెలిసిపోతుంది. బహుశా బెంగాలీలో అవ్వచ్చు. అతను నవ్వుతూ ఫ్రెండ్తో మాట్లాడుతున్నవాడల్లా అప్రయత్నంగా తల తిప్పి ఇటు చూశాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఆమె కూడా అలాగే చూడసాగింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వాళ్ళ చూపులు అందమైన మాలికల్లా అల్లుకుపోయాయి. క్షణంసేపు మీరు ఇక్కడ ఉన్నారా అన్న భావం ఆమె కళ్లల్లో తొంగి చూసింది. నువ్వు అనుకోకుండా నా కళ్ళ పడటం నిజంగా ఈరోజు ఎంత మంచి రోజు అన్న భావం అతని కళ్లల్లో కదిలింది. అతని పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. కళ్లల్లో వింత కాంతి తళుక్కుమంది. వసంత కన్నురెప్పలు బరువుగా క్రిందికి వాలిపోయాయి. చెంపలు కెంపులయ్యాయి. కళ్యాణికి క్షణంసేపు ఏం అర్థం కాలేదు. అక్క ఎందుకలా నిలబడిపోయింది? అక్కడ కూర్చున్న అతను అక్కకి తెలుసా? రకరకాల ప్రశ్నలతో ఆమె మనసు అంతా నిండిపోయింది. వసంత మెల్లగా ముందుకు కదిలింది. అతని వైపు మళ్లీ మరోసారి చూడాలనిపిస్తుంది. చూస్తే తన మనసులో దాగున్న రహస్యం కాస్త అతనికి తెలిసిపోతుందేమో. తెలిసిపోతే అతనికి తను లోకువైపోదు. వసంత చీరలు చూడసాగింది. కళ్యాణి చీరలు చూస్తున్నా మనసు ఆలోచిస్తూనే ఉంది. అక్క వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది, ఎవరికీ తెలియకుండా. అతను మాత్రం వసంత వైపే కుతూహలంగా అనురాగంగా చూడసాగాడు. వీళ్ల ఇద్దరికీ పరిచయం ఉందా? కళ్యాణి చీరలు చూడసాగింది. వసంత ఏవో 4 చీరలు ఎంచి ప్యాక్ చేయించింది. డబ్బు ఇవ్వటానికి కౌంటర్ దగ్గరకు వెళుతుంటే ఆమె గుండెలు గుబగుబలాడాయి. మనసు అంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. అప్రయత్నంగా అతని వైపు చూసింది. అతని కళ్ళు ఆమెనే సూటిగా చూడసాగాయి. వసంత తడబడినట్లు అయింది. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి. అప్రయత్నంగా ఆమె పెదవులు చిన్న చిరునవ్వును వెదజల్లి వెంటనే సర్దుకుని గప్చిప్గా ఉండిపోయాయి. డబ్బు చెల్లించి బట్టల ప్యాకెట్ పట్టుకుని షాపు బయటకు వచ్చింది. కళ్యాణి మౌనంగా అక్కను అనుసరించింది. వసంత తిరిగి అతని వైపు చూడలేదు. కళ్యాణి మాత్రం ఎందుకో అప్రయత్నంగా అతని వైపు తిరిగి చూసింది. అతను మాత్రం వసంత వైపే దృష్టి ఉంచి రెప్ప వాల్చకుండా చూడసాగాడు. కళ్యాణికి ఏదో అర్థమైన దానిలా ముఖం తిప్పేసుకుంది. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి వసంత పరధ్యానంగా ఉండిపోయింది. సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ఏదో ఆలోచన. భోజనం చేస్తున్నా డైనింగ్ టేబుల్ మీద ఏం వంటకాలు ఉన్నాయో, తను ఏం తింటుందో ఆ ధ్యాస లేదు. కళ్ల ముందు అతని రూపమే కదులుతుంది. అతని చిరునవ్వులు, ఆ కళ్ల పలకరింపులు అన్నీ ఆమెకు సినిమా రీల్స్లా కళ్లల్లో కదలసాగాయి. పడుకున్నా నిద్ర పట్టడం లేదు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు పక్క మీద కదులుతున్నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. పక్క మంచం మీద పడుకున్న కళ్యాణి అక్కనే జాగ్రత్తగా గమనించసాగింది. ఆమె షాపుకు వెళ్లిన దగ్గర నుండి గమనిస్తుంది అక్క మనసులో అలజడి. కళ్యాణి మరీ చిన్నపిల్ల కాదు, ఆ మాత్రం అర్థం చేసుకోకపోవడానికి.
ఆమె కళ్ల ముందు బెనర్జీ కదిలాడు. నిజంగా అతను చాలా అందగాడు. అయితే తెలివి అతను మాత్రం కాడు. అక్క అంత పిచ్చిలో పడిపోయిందంటే అది ఆమె తప్పు కాదు. అతని అందం దర్జా అటువంటిది. మన కులం కాదు, మన తెలుగువాడు కాదు. అది ఒక్కటే సందేహించవలసిన విషయం. అక్కకి అతనికి పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది. అక్క మనసులో ఏముందో తెలుసుకుని తను తల్లికి తండ్రికి చెప్పాలని నిశ్చయించుకుంది. వసంత గతం అంతా ఆలోచిస్తూ అలా పడుకుంది. ఆమెకు కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. ఆ రోజులు వెళ్లిపోయాయి. ఆడేపాడే వయసు వెనక్కు వెళ్లిపోయింది. నిండుగా, గంభీరంగా, హుందాగా, నిదానంగా ముందుకు సాగిపోయే రోజులు అవి. ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా! కళ్ళు గట్టిగా మూసుకుంది. గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. ఆమెకు వెంటనే మురళీధర్ గుర్తుకు వచ్చాడు. అప్రయత్నంగా ఆమె ఎడం చెయ్య గుండెలకు ఆనింది. గుండెలపై ఉన్న చీరని పిడికిలితో బిగించి క్షణంసేపు రెప్ప వెయ్యకుండా భయంతో అలా ఉండిపోయింది. అతని మనసు తన వైపుకు మొగ్గుతుంది అని తెలుసు. మురళీధర్ తనని ప్రేమిస్తున్నట్టు గ్రహింపు అవుతుంది. అదే నిజమైతే ఎలా? ప్రేమించటం గొప్ప, ప్రేమించబడటం గొప్ప? తను మురళీధర్ని ప్రేమిస్తే దీని పర్యవసానం ఏమిటి? బెనర్జీ, శ్రీరామ్ ముగ్గురు ఆమె కళ్ల ముందు కదిలారు. వీళ్ల ముగ్గురి ప్రేమలు వేరువేరు. ముగ్గురూ తనని ప్రేమించేవాళ్లే. ఒక స్త్రీ ఒకళ్లకే మనసు ఇచ్చుకుంటుంది. ముగ్గురిని ప్రేమించలేదు. అలాగే తను బెనర్జీని మర్చిపోగలదా? శ్రీరామ్ మనసు? అతను పెళ్లి ముస్తాబులో పెళ్లిపీటలపై కూర్చోవాలని తను కొండంత ఆశతో చూసింది. ఆ ఆశ నెరవేరిందా? తను అనుకున్నది ఏం జరిగింది? కళ్యాణి గుర్తు వచ్చింది. ఆమె తనకి తోడబుట్టిన చెల్లెలు. ఆమె అంటే తనకి ప్రాణం. చెల్లెలి భవిష్యత్తు గుర్తురాగానే కళ్ళనీళ్లు గిరిన తిరిగాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఏమిటి? తన తండ్రి బ్రతికి ఉంటే ఈ జీవితం మరోలా మారి ఉండేది. ఇప్పుడు గాఢంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది. నిద్రట్లో కొన్ని బాధలు మర్చిపోగలదు. అయినా తనకి వేళకాని వేళ నిద్ర రాదు. టైము 8 గంటలయింది. భోజనం ఇంకా చేయలేదు. ఆలోచిస్తూ అలాగే పడుకుంది. వసంత కోర్టు నుండి యువతలకి వచ్చేస్తోంది. డ్రైవర్ కారు సిద్ధం చేసి డోరు తెరిచి పట్టుకున్నాడు. సాయంత్రం కోర్టు టైము అయిపోవడంతో మురళీధర్ కూడా యువతలకి వచ్చేశాడు. అతని కారు డ్రైవర్ డోరు తెరిచి యజమాని రాక కోసం చూస్తున్నాడు. కారు ఎక్కబోతున్న వసంత అన్న మృదు గంభీరమైన స్వరం వినపడటంతో చటుక్కున తల తిప్పి చూసింది. అతని కళ్ళు వింత కాంతిని దిద్దుకున్నాయి. గుండెల్లో తనకే తెలియని సంతోషపు పొంగులాంటిది పైకి వచ్చింది. అతని మనసు అంతా విచిత్రంగా మారిపోయింది. మురళీధర్ చూస్తూనే ఒక చిరునవ్వు పెదవులపై హుందాగా దొర్లిపోయింది. కారులో కూర్చునే ప్రయత్నం మాని ఏమిటి అన్నట్లు ఇటు తిరిగి నిటారుగా నిలబడింది. రేపు సండే కదా, మీకు తీరికే అనుకుంటాను అంటూ తన మాటలకి తనే నవ్వేశాడు. తీరికే అన్న మాట వినటంతో ఆమెకు నవ్వు వచ్చింది. తీరిక అంటే ఏమిటో లాయర్లకు తెలియనే తెలీదు. వృత్తిరీత్యా ఎన్నో ఆలోచనలు, ఆరాటాలు, భయం, సందేహాలతో మనసు పోరాడుతూ అనుక్షణం వృత్తి తాలూకా సమస్యలతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక ఉండదు. అదే మనకి తీరిక ఉండదు అనుకోండి, కాని తీరిక చేసుకుని అలా మా ఇంటికి వస్తారేమో అని అంటూ నవ్వాడు. అతని వైపు ఎందుకు అన్నట్లు చురుక్కున చూసింది. ఆ చూపులకి అతను ఏమాత్రం బెదరని వాడిలా అతి మామూలుగా అన్నాడు. మా అమ్మగారు విహెచ్పివి దగ్గర ఉన్న వినాయకుడి కోవెల చూడాలనుకుంటున్నారు. మిమ్మల్ని కూడా తీసుకురమ్మని మరీ చెప్పారు. మీరు వస్తే ముగ్గురూ కలిసి కోవెలకు వెళ్లి వద్దామని. మీకు అభ్యంతరం లేకపోతేనే.
వసంతకి అలా అతనితో వెళ్లటం ఇష్టం లేదు. వాళ్ల అమ్మగారు కబురు చేశారు. పైగా ఎక్కడికో కాదు, దేవుడి గుడికి. పెద్ద ఆమెతో కలిసి వెళ్లటం తప్పులేదు. ఇంత చిన్న విషయానికి వాళ్ల మనసు నొప్పించటం దేనికి? వస్తాను అని చెబితే మర్యాదగా అతని మాటకు విలువ ఇచ్చినట్టు ఉంటుంది అని నిశ్చయించుకుని, అలాగే వస్తానని మీ అమ్మగారికి చెప్పండి అంటూ చెప్పి కారులో కూర్చుంది. డ్రైవర్ డోరు మూసి అటు తిరిగి వెళ్లి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారులో నుండి అతని వైపు చూస్తూ చెయ్యి ఊపి సీటుకి హుందాగా చేరపడింది. కారు ముందుకు పరుగులు తీసింది. వెళుతున్న కారు వైపే తదేకంగా చూస్తూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వెనుతిరిగి తన కారు వైపు నడిచాడు. మురళీధర్ ఇంటికి వెళ్లగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని కాఫీ తాగి తీరిగ్గా కూర్చుని పిఏ చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాడు. తర్వాత క్లర్క్ వచ్చాడు. అతడితో కొద్దిసేపు మాట్లాడి పంపేసి తన కోసం వచ్చిన క్లయింట్స్ తో మాట్లాడటానికి హాలులోకి వెళ్లాడు. అతను హాలులోకి వెళ్లగానే అక్కడ సోఫాలో ఆసీనులైన వాళ్లంతా లేచి ఒక్కసారిగా వినయపూర్వకంగా నమస్కరించారు. అందర్నీ చిరునవ్వుతో పలకరించి వేరే రూంలోకి వెళ్లిపోయి కూర్చున్నాడు. పిఏ ఒక్కొక్కరిని వరుసగా పిలిచి అతనితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్లందరితోనూ మాట్లాడి పంపించేసరికి ఆ రోజు 10 గంటలు అయిపోయింది. పిఏని కూడా పంపించేసి భోజనం చేసి అలసటగా మంచం మీద పడుకున్నాడు. అతని మనసు అంతా సంతోషంగా అనిపించసాగింది. వసంత రేపు తనతో గుడికి వస్తాను అంది అనుకుంటే సంతోషం. నిజం తెలిస్తే ఏమనుకుంటుందో అన్న భయం అతని మనసులో పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తామా అని. ఆమెను ఒంటరిగా అలా ఎక్కడికైనా తనతో తీసుకువెళ్లి ఆమె మనసులో ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని. వసంత చెప్పే సమాధానంపై ఉంటుంది తన జీవిత నిర్ణయం. గాఢంగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పులో ఒక విధమైన బరువు, ఆ బరువులో బాధ, బాధలో ఆవేదన, ఆవేదనలో అనురాగం, అనురాగంలో ఆరాటం, ఆరాటంలో పోరాటం అన్నీ కలగాపులగంగా తయారయ్యాయి. అతని కళ్ల ముందు ఒక సుందర మధుర స్వప్నం కదిలింది. వసంతతో తనకు పెళ్లి అయితే, వసు వసు ఓ వసు, అతని కంఠస్వరం తీయగా మృదువుగా పిలిచింది. అబ్బబ్బా వస్తున్నా, తెచ్చిపెట్టుకున్న విసుగుతో గబగబా ఆ గదిలోకి ప్రవేశించింది. ఇక్కడ నా పెన్ను కనిపించటం లేదు? భార్య వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు. మీకు ఏమీ కనిపించవు అంది చిరుకోపంతో. అతను అమాయకంగా చూశాడు. మీ కళ్లకు ఈ ప్రపంచమే కనిపించదు, నేను మాత్రం అలా మీ కళ్లల్లో కనిపిస్తూనే ఉంటాను అంటూ మూతి బీగించింది. కరెక్ట్ అంటూ గట్టిగా నవ్వేశాడు. గొప్పే అంది రుసరుసలాడుతూ. వసు అంటూ మెల్లగా దగ్గరకు రాసాగాడు. ఉండండి, మీ పెన్ను వెతికి ఇస్తాను అంటూ టేబుల్ వైపు వెళ్ళింది. అతను దగ్గరగా వస్తే ఆ తర్వాత ఏం జరిగేది ఆమెకు ముందుగానే తెలుసు. అందుకే మనసులో అదోలాంటి తీయని మత్తైన భయం కలుగుతుంది. అలాంటి భయం గనక వస్తే తను అంతా కంపించిపోతుంది. హృదయం అంతా సంతోషంతో నిండిపోయి క్షణంసేపు మైమరిచిపోతుంది. అతను ఆమె వైపు విసుగ్గా చూశాడు. ఇప్పుడు మంచి సమయంలో పెన్ను వెతకాలా ఏమిటి? మెత్తగా వెచ్చని కోగిలిలో ఒదిగిపోకూడదు? అబ్బబ్బా, ఈ ఆడవాళ్లు ఉన్నారే, పెళ్లి అవగానే సంసార తాపత్రయంతో తిరగట్లో పడిన కందిబద్దలా అయిపోతారు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఇదిగో మీ పెన్ను ఎదురుగా ఉంచుకునే ఆకాశం అంతా ఎత్తు ఎగురుతారు, అంతా కంగారే అంది భర్తకు పెన్ను అందిస్తూ. భార్య కళ్లల్లోకి ఒక్క క్షణం అలాగే చూశాడు. ఆమె కూడా అలాగే భర్త కళ్లల్లోకి చూసింది. ఇద్దరి చూపులు క్షణంసేపు అల్లుకుపోయాయి. ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో ఎన్నో జవాబులు, ఆ జవాబుల్లో అనురాగం, ఆ అనురాగంలో ఆనందం, ఆ ఆనందంలో కోరికలు. అలా రకరకాలుగా అనిపించసాగాయి. అప్రయత్నంగా అతను 2 చేతులు చాచి కళ్లతో దగ్గరకు రమ్మని పిలిచాడు.
వసంత ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంత తీయనిది, ఎంత చక్కనిది, ఎంత మధురమైనది. ఆమె మనసు అంత హాయిగా అనిపించసాగింది. భార్య దగ్గరకు రాకపోవటంతో మరి ఒక్క క్షణం ఆగలేనట్లు ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె చెయ్యి అందుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఊహించని ఆ సంఘటనతో తూలి అతని చేతుల మధ్య పడింది. మురళీధర్ గర్వంగా హుందాగా నవ్వుతూ 2 చేతులతో దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. అంతే, క్షణంసేపు ఏమైందో ఇద్దరికీ తెలియలేదు. మనసు శరీరం మత్తుగా అయిపోయాయి. అతని కొంటె చేష్టలకు చిలిపితనానికి తట్టుకోలేనట్టు ఒక్క విదిలింపుతో అతని చేతులు విడిపించుకుని దూరంగా వెళ్లిపోవాలనుకుంది. వసంతకి అది సాధ్యం కాలేదు. ఆ చేతుల్లో బందీ అయి బయటపడే మార్గం కోసం గింజుకుంది. అయినా లాభం లేకపోయింది. ఒక్క క్షణం ఆలోచించింది, ఈయన గారికి ఎలా మస్కా కొట్టాలా అని. అది గ్రహించి గర్వంగా ముఖం అదోలా పెట్టి కళ్ళు కొద్దిగా మూసినట్టుగా ఆమె వైపు చూసి నవ్వాడు. నువ్వు నా పట్టు నుండి తప్పించుకుని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేవు అన్న భావం అతని కళ్లల్లో తొణికిసలాడింది. అత్తయ్య వస్తున్నట్టున్నారు. కంగారు పడుతూ భయంగా అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అంతే, అతను ఆమెను టక్కున వదిలిపెట్టేశాడు. ఆమె లేడి పిల్లల చెంగున గెంతుతూ తుర్రున పిట్టలా పారిపోతూ పకపక నవ్వుతూ కొంటిగా వెక్కిరించి మరీ వెళ్ళింది. తల్లి వస్తుందని కంగారు పడిపోయాడు. ఎంత భయపెట్టింది! ఆ వెంటనే అతనికి ఉడుకు మొత్తను వచ్చేసి కుడికాలుతో నేలను బలంగా తన్నాడు. ఉండు, నీ పని రాత్రికి చెప్తాను అన్నట్టు. మురళీధర్కి భార్యపై చెప్పలేని కోపం ముంచుకు వచ్చింది. భోజనాల దగ్గర కూడా మాట్లాడలేదు. భర్త కోపానికి కారణం గ్రహించుకుని వసంత మనసులోనే నవ్వుకుంది. ఈయన గారి కోపం తనకి ఒక లెక్క. నీటిలో బుడగలా ఇలా వచ్చి అలా పోతుంది అనుకుంది మనసులో. ఆ రాత్రి గదిలోకి వచ్చిన ఆమె తల తిప్పి మంచం వైపు చూసింది. మురళీధర్ మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు. అతను అలిగి అల్లా పడుకున్నాడని వెంటనే గ్రహించుకుని చిరునవ్వులతో జడ ముందుకు వేసుకుని ఒక్కోపాయ అల్లుకుంటూ వయ్యారంగా నడుస్తూ మంచం సమీపించింది. మురళీధర్కి తెలుసు వసంత గదిలోకి వచ్చింది అని. మరి కాస్త బిగుసుకుని పడుకున్నాడు. ఏమండి? మంచం మీద కూర్చుంటూ మృదువుగా పిలిచింది. అతను పలకలేదు. ఏమండి? ఈసారి మరి కాస్త గట్టిగా పిలిచింది. అతను పలకలేదు సరికదా, కొద్దిగా కదలనైనా కదల్లేదు. మంచం మీద అతని పక్కన నడుం వాలుస్తూ అతని భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ పిలిచింది. అతను మాట్లాడకపోవటంతో విసిగిపోయినట్లుగా అంది. సరే, మీరు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు అంటూ బరువుగా నిట్టూర్చి, ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను. ఏం చేస్తాను? రేపు చెబుతాను, లేదా ఎల్లుండి, లేదా ఎప్పుడో చెప్తాను అంటూ ఓరగా అతని వైపు చూసింది. ఆ మాటలు వింటూనే మెల్లగా కదిలి వెల్లకిలా పడుకున్నాడు. ఆ మాట వింటే ఈయన ఎంత మురిసిపోతారో. ఏం చేస్తాను? లేపినా లేవడం లేదు. ఆ మంచి మాట నా గుండెల్లో భద్రంగా దాచుకోవాలి అంటే నా మనసు ఆగటం లేదు. ఈయనకు చెప్పమని ఒకటే పోరు పెడుతోంది. అయినా తప్పదు అని తనలో తాను అనుకున్నట్టుగా పైకి అంటూ వస్తున్న నవ్వు ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ భర్త వైపు ఓరగా చూసింది. అప్పుడే అతను మనసులో ఆరాటాన్ని అణుచుకోలేక భార్య వైపు ఓరగా చూశాడు. అలా చూడటం భార్య కళ్ళపడి దొరికిపోయినట్టు అయ్యాడు. వసంత గట్టిగా నవ్వేసింది. చేసేది లేక అతను నవ్వేసి భార్య వైపు తిరిగి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆమె వైపు సూటిగా చూశాడు. ఏమిటో ఈ కోపం? నేను చేసిన నేరం ఏమిటి అని అంటూ అతని ముక్కు పట్టి ఊపింది. ఏది? మాట చెబుతాను అన్నావు, చెప్పు అంటూ మరింత దగ్గరకు లాక్కున్నాడు. ఇప్పుడు కాదు, నాకు నిద్ర వస్తోంది అంది మొండిగా బొంగమూతి పెడుతూ. తంతాను, ముందు ఆ మాట ఏమిటో చెప్పు. అవును,
మీరు మంచి నిద్రపోతున్నారు. నా మాటలతో మెలకువ వచ్చేసిందా? ఇక మాట్లాడను, అటు తిరిగి బజ్జోండి అంటూ అతని చెంప మీద జోకొట్టసాగింది. వేషాలు వేయక ముందు ఆ విషయం ఏమిటో చెప్పు. ఇప్పుడు కాదు, రేపు అంటూ మురిపించింది. అతను వదిలిపెట్టలేదు. చాలాసేపు భర్త దగ్గర గారాలు పోయి అప్పుడు చెప్పింది. అతని చెవిలో మెల్లగా ఆ మంచి మాట కాస్త చెప్పి చప్పున అతని గుండెల్లో తలదాచేసుకుంది. అంతే, అతనికి ఒక్కసారిగా ఆనందం ముంచుకు వచ్చేసింది. తను తండ్రి కాబోతున్నాడా? ఆ అదృష్టం వసంత కలగచేస్తోందా? పట్టరాని సంతోషంతో ఆమెను చుట్టేశాడు. అబ్బా, ఏమిటండి, వదలండి అంటూ మురిసిపోతూ అతని గుండెల్లో ఒదిగిపోసాగింది. తను తండ్రి కాబోతున్నాడు, వసంత తల్లి కాబోతుంది. ఆ ఆలోచన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. మురళీధర్ కళ్ల ముందు ఆ సుందర స్వప్నం కదులుతుంటే ఒక్క క్షణం తనని తాను మైమరచిపోయాడు. ప్రియవాదిక నవల మొదటి భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.